ఖుషి సీన్ పెట్టారు, ఆలోచన ఎవరిది? యాక్చువల్ అది స్టోరీలోనే ఉంది. అది దాని మీద ఒక చాలా పెద్ద డైలాగ్ కూడా రాశారు ప్రసన్న గారు. నిజంగా ఆ డైలాగు ఒకవేళ యాక్సెప్టెన్సీ అయితే మాత్రం థియేటర్లో ఒక ఏమంటారు, ఒక పెద్ద బ్లాస్టే. కానీ మరి అది చెప్పాలో మీరు చెప్తారు. యాక్చువల్గా నిన్న కాక మొన్న వరకు కామెంట్ చేశారు అనుకోవచ్చా అల్లు అర్జున్ అసలు ఏంటి? ఊరికి సరదాగా ఏదో మిమ్మల్ని నవ్వించే ప్రయత్నం. కానీ అది చాలా సీరియస్ ఇష్యూ కదా, ఇండస్ట్రీని ఊపేసిన ఇష్యూ. అట్లాంటి దాన్ని మీరు కామెడీ చేశారు, ఎట్లా చూడాలి? నా ఏదో సరదాగా నవ్వించే ప్రయత్నం తప్ప అది మీరు దాన్ని పెద్ద చేయకండి. ప్రసన్న గారు సందీప్ అంశు గారు సెటైర్ లాగా అనిపించింది అది బయటికి ఫోన్ చేస్తున్నప్పుడు విన్న కథ అది. నేను బలంగా నమ్మా. లాస్ట్ 15 నిమిషాలు నాకు కళ్ళంబటి నీళ్ళు వచ్చినాయి. ఒక కొత్త ప్యాటర్న్, ఒక మంచి కథ, హానెస్ట్గా తెలుగులో ఇలాంటి కథలు రావట్లేదు అంటే కొత్త ప్రయత్నం చేద్దామని స్టార్ట్ చేసింది కదా సార్. కమర్షియల్గా పక్కన పెడితే నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సినిమా. ఓటీటీలో వచ్చిన దగ్గర నుంచి నాకు దాదాపు 20-30 మెసేజ్లు వచ్చినాయి. మీరు ఇప్పుడు 2 ట్వీట్లు పంపించారు నాకు. కామన్ పీపుల్ అందరూ దాన్ని చాలా పొగుడుతున్నారు. డైరెక్టర్ ప్రసన్న గారు సార్ బట్ ఏంటంటే మారిన చేతులకు ఒకదానికొకటి పొంతన ఉండదు. అసలు రావు రమేష్ గారి గురించి రాసుకున్న కథ మీరు ఫస్ట్, అసలు అది చిరంజీవి గారిని ఊహించుకోవాల్సింది ఎందుకు అనుకున్నారు? చిరంజీవి సార్ ఇప్పుడు నువ్వు అంటే జనరల్గా ఏమవుతుందంటే ఒక కాస్టింగ్, ఒక మైండ్లో ఒక పిక్చర్ ఊహించుకున్నాక మనకు ఒక బ్లాక్ వచ్చేస్తుంది. కొన్ని సినిమాలు మనం ఒక చూసాక వేరే వాళ్ళని ఊహించుకోవడమే కష్టం, ఇంపాసిబుల్. అలాంటిది రావు రమేష్ గారు అనుకున్నాక చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళడానికి కారణం ఏంటి? అక్కడి నుంచి పిలిపి వచ్చింది సార్ ఈ కథ కోసం. రెండు ఇంకోటి ఏంటంటే ఇది న్యాచురల్గా మన ఇంట్లో ఇలాంటి అంటే ఇద్దరు ఒకసారి లవ్లో ఉంటే ఆ కాన్సిక్వెన్సెస్ అన్నీ ఒరిజినల్గా రోల్ అవుతుంటాయి సార్. అది ఎవరన్నా చెయ్యొచ్చు. బట్ చిరంజీవి గారికి చెప్పమన్నారు, వెళ్ళామని చెప్పాం. బట్ అనివార్య కారణంలో కుదరలేదు. ఆ కుదరని దాని గురించి ఎక్కువసేపు మాట్లాడడం కూడా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. వేరే ఏం లేదు. కానీ దీనికి సంబంధించిన అంటే నేను ఎస్కేప్ అవడానికి కాదు, అందులో ఒక పెద్ద ఆయన మా అందరికీ, మేమందరం బ్లడ్ ఫ్యాన్స్ ఆయన గురించి. మీరు అడుగుతున్న ప్రతిసారి ఆ సినిమా కుదరలేదని బాధ నాకు గుండెలకు వస్తుంది. రావు రమేష్ గారు ఏంటి మెగాస్టార్ దగ్గరికి పట్టుకెళ్ళింది ఈ కథేనా? ఈ ప్రశ్న ప్రసన్న గారిని అడగాలి. ప్రసన్న గారు, మెగాస్టార్ గారి దగ్గరికి వెళ్ళింది ఈ కథేనా? అంటే స్థాయి ఉన్న కథ ఇది. డెఫినెట్గా మెగాస్టార్ గారు చేస్తే ఇంకో నెక్స్ట్ లెవెల్ కథ. ఆయన చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంటే ఆయన చెయ్యడానికి ఒప్పుకునేంత డెప్త్ ఉన్న కథ ఇది అంటున్నా. అందుకే ఒప్పుకున్నారు సార్ అప్పుడు. బట్ అనివార్య కారణాల వల్ల కుదరలేదు. యాక్చువల్గా ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఫస్ట్ రావు రమేష్ గారికి అనుకుని రాసిన కథే సార్ ఇది. పూర్తి డైలాగ్ వర్షన్ కూడా అయిపోయిన తర్వాత ఈ కథ బాగుంది, ఆయన ట్రై చేయవచ్చు అని మధ్యలో ఒక ఫ్రెండ్ తీసుకెళ్ళారు అక్కడికి. సో ఆ తర్వాత కాన్సిక్వెన్సెస్లో కుదరలేదు. ఫైనల్గా మళ్ళీ ఎక్కడ మొదలు పెట్టామో మళ్ళీ అక్కడికి వచ్చాం. అంటే అంటే బయట వినిపించింది ఏంటంటే మెగాస్టార్ గారితో కుదరకపోవడానికి కారణం యంగ్ హీరో సెట్ అవ్వకపోవడం అనేది కరెక్టేనా కదా? 1-2 అనే రీజన్స్ ఏం లేవు సార్. బట్ కుదరలేదు అంతే. ఆయన చేయాలనుకున్నాను. నిన్న కాక మొన్న కూడా రాజా గారు కలిస్తే నేను చాలా ఇమాజిన్ చేసుకున్నాను ఆ కథ చేయాలని, ఇలా చేద్దాం అలా చేద్దాం అని అనేంత ఇష్టం ఇంకా ఆయనకి ఎప్పటికీ ఉంది. అంటే ఇది బ్రోడాడీ రీమేకే అన్నారు, అదే. నేను ఇప్పటి వరకు బ్రోడాడీ చూడలేదు సార్. ఇద్దరు హీరోలు ఉండేసరికి మన మీడియా ఫ్రెండ్స్లో ఎవరో బ్రోడాడీ అని రాశారు, అక్కడి నుంచి అలా సర్క్యులేట్ అయిపోయింది. కానీ దాని రైట్స్ అయితే కొనిపించారు కదా మీరు? లేదు సార్, బ్రోడాడీకి ఈ సినిమాకి సంబంధం లేదు. బ్రోడాడీ చూడాల, టైటిల్స్ కూడా చూడాల అప్పటి వరకు. రైట్స్ కొనిపించారు కొండం. అది బ్రోడాడీ చెయ్యాలని చిరంజీవి గారు అనుకోవటం అదొక వేరే కథ. అలాంటిదే ఫాదర్ అండ్ సన్ కథ. ఆ కథగా చిరంజీవి గారు చేసేంత కెపాసిటీ ఆ కథకి లేదు. కానీ అదే ఫాదర్ అండ్ సన్ లాగా అంటే ఆయన ఏజ్ గ్రూప్ ప్లే చేయాలని కోరుకున్న టైంలో నేను అలాంటి కథ చెప్పాను. ఇక్కడ మీరు కథలన్నీ కూడా ఇంచుమించు ఇదే మీటర్లో ఇలాగే తిరుగుతున్నాయి కదా. ఓ ఫాదర్ సన్ను, లేదా రావు రమేష్ గారు మరో హీరో, ఆ టైప్లోనే కొన్ని ఎక్కువగా. ఈ కథ అందరికంటే ముందు మీడియాలో మీకే తెలుసు అనుకోండి సార్. మీరు బాగుందని 2-3 సార్లు చెప్పిన తర్వాతే నేను చేశాను, ఇక రాశాను ఈ కథ. ఇవన్నీ తిరిగి నా మీద పడేస్తారే.
వేరే హీరోలకు కూడా సజెస్ట్ చేశారు, వదలొద్ది కథ చాలా బాగుంది, చెయ్యి అన్నారు. మూర్తి గారే అంత సీరియస్ తీసుకున్న తర్వాత నేను సీరియస్ తీసుకోవద్దు బాగోదు తీసుకున్నాను. అచ్చా దీనికి ఫస్ట్ అసలు ఆద్యం పోసిందే మూర్తి గారు అన్నమాట. ఈ అందరు కలిసి ఇవాళ ఇది ఒక్కటి నేను చెప్పడం మర్చిపోయాను, సారీ సార్. కాదు, అందరూ కలిసి మొత్తానికి నా మీద నిందపడేసిలా ఉన్నారు. లేదు సార్, నేను కుర్చీలో కూర్చున్నా, కిరీటం మీరు పెట్టారు, ఆ కిరీటానికి గౌరవం ఇవ్వాలని చేశాను. మా రాజా గారికి మేకే ఉండవు సార్. సార్ మీరు బచ్చలమల్లి సినిమాని చాలా బలంగా నమ్మారు. అవునండి. ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత కూడా చాలామంది బాగుందని చెప్పేసి ఇప్పుడే ఇక్కడ ఉన్న ఒక పావు గంట ముందు మీరు ట్వీట్ పెట్టారు, మీకు పంపించాను. ఎవరో వేసిన ట్వీట్ కూడా మీకు తమిళ్లో మలయాళంలో ఈ సినిమా వస్తే అదే. తెలుగులో బ్రహ్మరథం థియేటర్లో అంతలాగా నడవపడం మీరు బాగా డిసప్పాయింట్ చేసిందే, బాగా నమ్మారు మీరు ఆ సినిమాని. మాట్లాడుతూ ఫాదర్ క్యారెక్టర్ యొక్క హెడ్ రూమ్ పెంచారన్నారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. ఎందుకంటే ఫాదర్ క్యారెక్టర్స్ కొంతవరకే పరిమితం చేస్తారు తప్ప ఆ పరిధులు పెంచి రాసే కథలు తక్కువ వస్తాయి. దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకొచ్చి చేసే మీలాంటి హీరోలు కూడా తక్కువ ఉంటారు. కథని నమ్మి ముందుకొచ్చి చేయటం అనేది. మజాకా విషయానికి వచ్చేసరికల్లా మీ కాంబినేషన్ అనేది మోస్ట్ హైలైట్గా ఉండబోతుంది అనిపిస్తుంది. ఆ కాంబినేషన్ గురించి ఈ స్క్రీన్ షేర్ చేసుకోవడంలో మీకున్న ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా సార్. ఒక ఆర్టిస్ట్తో స్క్రీన్ షేర్ చేసుకునేటప్పుడు ముందుకు దూకేస్తారు, అంటే క్యాల్కులేషన్స్ లేకుండా. ఆ మెంటాలిటీ గురించి మాట్లాడండి. థ్యాంక్ యూ సార్, స్వీట్ ఆఫ్ యూ టు సే దట్. నేను అదే సార్, నేను యూజువల్లీ ఎక్కువ పెద్ద క్యాల్కులేషన్ ఏం చేయనండి. నాకు ఏది స్పాంటేనియస్గా అనిపించిందో చేస్తా. ఇప్పుడు ఆఫ్ కోర్స్ ఒక 40% క్యాల్కులేషన్ అయితే చేయాల్సి వస్తుంది కాబట్టి. బట్ ఈ సినిమా కథ చెప్పినప్పుడు ఇట్ వాజ్ అ నో బ్రెయినర్ అండి. అంటే నేను నిజాయితీ చెప్పాలంటే అదే రోజు కూడా నేను చిరంజీవి గారిని కలిసి ఆయనతో చాలాసేపు టైం స్పెండ్ చేశాను. ఆయన అడిగినప్పుడు ఫస్ట్ మాట ఏమన్నానంటే, సార్ యాజ్ ఇట్ ఈస్ ఇదే సినిమా మీరు చేస్తుంటే ఫ్యాన్కి నేను ఒప్పుకునేవాడిని కాదు. అఫ్ కోర్స్ ఆయన కోసం సినిమా వేరేలా ఉండేది, వేరేలా చేయబడేది. అది ఎప్పుడైతే నా దగ్గరికి వచ్చిందో దాన్ని కొంచెం ట్వీకింగ్ జరిగింది. బట్ రావు రమేష్ గారి క్యారెక్టర్ ఏమైతే ఉందో ఇట్ వాస్ ఆల్వేస్ స్టే ది సేమ్. థ్యాంక్ఫుల్లీ రమేష్ గారికి నాకు ఇప్పటిదాకా మేజర్ కాంబినేషన్ సినిమా ఎప్పుడు పడలేదు కాబట్టి మా టైమింగ్ మాకే చాలా ఫ్రెష్గా ఉండిందండి. చాలా వరకు ప్రసన్న డైరెక్టర్ గారు కొంచెం స్పెసిఫిక్ ఉంటారు, బట్ అక్కడికి వచ్చాక అది ఎలా కుదిరిందో తెలియదు. మా ఇద్దరికి అది టేక్ ఆఫ్ అది కుదిరిందండి. మేము అసలు ప్లాన్ కూడా చేసేవాళ్ళం కాదు, అది అలా జరిగిపోయేది. ఫస్ట్ టేక్ సెకండ్ టేక్కే ఓకే అయిపోయి లాంగ్ టేక్లు ఉండేవి. సో ఐ థింక్ అదృష్టం అది, లేదా నిజంగా అది రావు రమేష్ గారు గొప్పతనమే. సో వర్కౌట్ త్రినాథరావు గారు డైరెక్టర్. సో ఇందాక మీరు స్టేజ్ మీద అంటే చుట్టూ తిరిగింది, ఫైనల్గా మీకే వచ్చింది. సో ఇంతమందిని తిరిగి మళ్ళీ రాసుకున్న దగ్గరికి వచ్చింది. అంతేనండి. చిరంజీవి గారు పిలిచి మన ఈ సినిమా ఇప్పుడు చేస్తున్నాను విశ్వంబర, రమేష్ నీ సినిమా ఏం చేస్తున్నావు, అది చిరంజీవి గారు. ఏ సినిమా సార్ మారుతున్నారు, నీ సినిమా ఏం చేస్తున్నావు, నా సినిమా ఇప్పుడు చేస్తున్నావు కదా సార్, అది మీ స్థాయి సరిపోదు సార్, మా టోల్డ్ చేసుకోవచ్చు. ఆయన వచ్చేసరికి అన్నీ మారిపోతాయి. నా మీద ఆయన రాసుకున్న కామెడీకి చిరంజీవి గారు హిమాలయ పర్వతం అంటే ఎవరెస్ట్ కదా, అన్ని స్కేల్స్ మారిపోతాయి. అది అనుకోకుండా చెప్పడం జరిగింది. కొన్ని కారణాల వల్ల ప్రసన్న గారు చెప్పారు, ఆయన పగలబడి నవ్వారట, చాలా నచ్చింది. కానీ ఆయన స్థాయికి చేయాలంటే ఏంటండి చిరంజీవి గారు అండి కదా, ఇది మేము చిన్న వాటికి నా మీద నవ్వుతారు, అది అతనికి వచ్చేసరికి కామెడీ ఎంత అన్నీ మారిపోతాయి. సో అందుకు నా దగ్గరికే వచ్చింది. సో ఎవరికి ఎదురు రావాలో వాళ్ళ దగ్గరికే వస్తాయండి. అయితే చిరంజీవి గారు నేను అనుకున్నాను, బాబోయ్ ఏం చిరంజీవి గారు ఓహో మాకు కాదు, ఆయన పిలిచి అడిగారు నీ సినిమా ఏం అంటే నీకే వచ్చింది కదా అని. అంత గొప్ప వ్యక్తి ఆయన చేసేసరికి ఎవ్రీ సీన్ స్కేల్. సార్ నేను చెప్పింది ఐఎమ్ సారీ ప్రసన్న గారు ఇఫ్ ఐఎమ్ రైట్, అంతే కదా, నిజం అది. నాకు చిన్నదిగా ఇప్పుడు నేను అమ్మాయిని సైడ్ కొట్టాను అనుకోండి, జనం ఎంజాయ్ చేసి చూస్తారు. చిరంజీవి గారు అమ్మాయిని ఆయన ఏమి చేయాలంటే, ఆయనకి ఒక సీన్ క్రియేట్ చేయాలంటే చాలా పెద్ద విషయం. ఆయన చిన్న పిల్లల్లో నవ్వుకొని చాలా ఆనందపడ్డారు, చేయాలని ఆయన మనస్ఫూర్తిగా అనుకున్నారు. సో కొన్ని కారణాల వల్ల నాకు వచ్చింది, అంతా శుభంగా జరిగింది. ఓకేనా సార్? రాజేష్ గారు. సందీప్ గారు సార్, అంటే ఒక ఆర్టిస్ట్గా మీ జర్నీ స్టార్ట్ అయింది. మీరు స్క్రీన్ అంటే కథను నమ్మి స్క్రీన్ షేర్ చేసుకున్న ప్రతిసారి సూపర్. మీరు రొమాన్స్కి రిహార్సల్స్ ఏమైనా చేశారా? అలా లేదండి, స్పాట్లో ప్రసన్న గారు ఉంటారు, డైరెక్టర్ గారు ఉంటారు, వీళ్ళిద్దరూ స్పాట్లో చెప్తే అలా కాదు. అంటే అంత రొమాంటిక్ సీన్స్ ఏం లేవండి, అలా మీరు ఊహించేసుకున్నట్టు ఏం ఉండవు. సందీప్ గారు ఉండవు. హాయ్ సార్. హాయ్ హలో. రమేష్ గారు పట్టుకొని చెయ్య
కళ్ళనే చూడండి అలా లేని కళ్ళ మీద కళ్ళు పెట్టి చూడాలి ఇప్పుడు చేయలేదు కదండి అరిచేయడం అనడం ఏడు చేయడం ఇది చేస్తాం అది ఆ సీన్ చేస్తున్నప్పుడు లుక్ ఎక్కడ అన్నారు, లుక్ ఎక్కడ ఏంటండి, ఆ అమ్మాయి కళ్ళల్లోకి చూడండి, లుక్ ఎక్కడ అన్నారు ఏంటి, ఆ కళ్ళల్లోకి చూడడానికి పాపం చాలా ఇబ్బంది పడ్డారు. నేను ఆ రోజు అబ్జర్వ్ చేశాను షార్ట్ తీస్తున్నప్పుడే. ఓన్లీ ఆ అమ్మాయి కళ్ళల్లోకే చూడండి, లెఫ్ట్ రైట్ చూడకండి, అలా కళ్ళల్లోకి చూస్తూనే డైలాగ్ చెప్పండి. అసలు ఇలాంటివి రమేష్ గారివి చాలా చిందులు ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నా, మజాక్ అన్నది ఊరికి అందరిని సరదాగా నవ్విద్దాం, థియేటర్లో ఉన్న 2 hours హ్యాపీగా విత్ స్మైల్స్తో ప్రశాంతంగా మనశ్శాంతిగా ఎన్ని టెన్షన్స్తో వచ్చిన వాళ్ళైనా సరే రిలీఫ్గా ఉండాలని చేసే ప్రయత్నం ఇది. రావు రమేష్ గారు Absolute pleasure working with sir. He's been such a pillar of support, really encouraging me in my scenes, helping me in scenes, and telling me how well I've done when I've done well, and giving me feedback as well. So it's been lovely. He's like the best, and thank you so much for all your support. అర్థమైందా? ఒక్క సెకండ్ అట్టుండోళ్ళందరినీ అడగండి, ఎవ్వరికి అర్థం కాలేదు. సార్ మీరు సిగ్గుపడుతున్నారా అర్థం కాక వెళ్తున్నప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నాను, అందుకని మీ ఎక్స్ప్రెషన్స్ ఏంటి అని ఇంతకు ముందు కూడా చూస్తాను నేను. ఇంకా ఇప్పుడు ఇది 60 frames మాట్లాడారు ఆవిడ, ఇంకా ఇది అంటే కొంచెం స్లోగా మాట్లాడారు. అది 24 frames మాట్లాడితే ఎలాగుంటుందో మీకు ఇక్కడ ఈవిడేమో ఒక యాక్సిడెంట్లో ఫాస్ట్లో ఆవిడ మాడతారు, ఈవిడేమో ఏం చేసినా మాట్లాడరు. మీరు మొత్తం కెమెరా రన్ చేయండి, వచ్చిన దగ్గర నుంచి రీతు ఇదే ఫ్రేమ్లో ఉంటారు మీకు. రావు రమేష్ ఆల్ ద బెస్ట్ సార్. కదా ఆవిడ ఇంగ్లీష్ మాట్లాడాలంటే భయపడేలా దానికి ఆ రొమాంటిక్గా కొంచెం మా మూడ్ మాట్లాడడానికి అది ప్రసన్న గారు ఎదురుగా కూర్చొని ఆయన విరుపు ఇవన్నీ నాకు హెల్ప్ అయ్యాయి. ఏంటండి ఎంత ఇబ్బంది పెడుతున్నారు, అన్ని రసాలు చేయొచ్చు, ఇది చాలా అది ప్రయత్నం అందరూ అదే ఎక్కడ చేస్తాం. టైటిల్కి వచ్చేస్తుంటే ప్రతి సినిమాకి ఏదో జాకా అని పెట్టుకుంటానండి బాబు, దాన్నే ఉంది. హాయ్ సందీప్ గారు, దిస్ ఇస్ రాణి ఫ్రమ్ తెలుగు సౌండ్ ఎంఎం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ చూస్తే చాలా న్యాచురల్గా అండ్ ఒక మంచి ఫ్యామిలీ స్టోరీలాగా అనిపించింది. థ్యాంక్స్ ఫర్ దట్. ఎందుకంటే ఇలాంటి స్టోరీస్ ఇలాంటి కంటెంట్ వస్తుంటే అందరూ కూడా చాలా రీచ్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ రావు రమేష్ గారి విషయానికి వస్తే సార్ ఏ డైలాగ్ చెప్పినా జస్ట్ ఒక 2 sentences చెప్పినా కానీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది స్క్రీన్ మీద. సార్తో వర్క్ చేయడం ఎలా అనిపించింది, సో మ్యాచ్ ఎలా చేశారు? ఆఫ్ స్క్రీన్ కూడా అంతే కంఫర్టబుల్గా ఉంటుందండి, చాలా రిలాక్స్ పర్సన్, సరదాగా ఉంటుంది. ఎక్కడా కూడా ఆయన సీనియారిటీ కానీ ఆయనకు ఉండేది కానీ ఆయన ఎప్పుడూ చూపించింది లేదు. ఎప్పుడు సరదాగా మేము చేసుకుంది. ఈరోజు లాట్ ఆఫ్ ఫన్ అండి. టైమింగ్ ఎస్పెషలీ మాకు నిజంగానే ఇప్పటివరకు సర్ప్రైజ్ ఏంటంటే ఈ సినిమాలో ఈ 2 పాత్రల మధ్య మీకు ఎక్కువ టైమింగ్స్ ఉంటాయి. అంటే ఎస్పెషలీ వీళ్ళ మీటర్ ఫిల్మ్ మేకింగ్లో మీకు +20 ఉంటుంది. ఇప్పుడు అది ఇద్దరు కరెక్ట్గా ప్లేస్ చేస్తేనే మీకు కరెక్ట్ ల్యాండ్ అవుద్ది. అది మాకు ఎలా కుదిరిందో తెలియదు కానీ మేము రేసలు చూసేటప్పుడే ల్యాండ్ అయిపోయేది. అదేదో అది స్పాంటేనియస్గా వాళ్ళకి కుదిరిందండి. వెరీ లక్కీ విత్ ఇట్. దాని మీద మేము టైం స్పెండ్ చేయడం కూర్చోవడం ఎప్పుడు జరగల అలా జరిగిపోయింది అంతే స్పాట్లో. ఎస్, మీకు ఇంకొక విషయం చెప్పాలండి, రాయన్లో కూడా చాలా బాగా యాక్ట్ చేశారు, చాలా బాగుంది. మిమ్మల్ని ఆ రోల్లో చూడడం కూడా హ్యాపీగా అనిపించింది. అన్షు గారు, వెన్ కమింగ్ టు యూ, సో లెట్ us షేర్ సమ్ ఎక్స్పీరియన్స్ అబౌట్ రావు రమేష్ గారిని చాయిస్ ఎవరిది సార్? అంటే మీరు ఈ కథ పరంగా చాలా నమ్మి సో చాలా చేశారు, అందరినీ లైక్ ముఖ్యంగా త్రినాథ్ గారిని ఒప్పించడానికి కూడా చాలాసార్లు తిరిగారని ఆయన అన్నారు కదా, సో మ్యూజిక్ డైరెక్టర్ గారు చాయిస్ ఎవరిది? డైరెక్టర్ గారు ప్రసన్న గారు, త్రినాథరావు గారు. సార్ అన్షు గారు చాయిస్ ఎవరిదండి? ఆవిడనే తీసుకొచ్చి యాక్ట్ చేయించాల్సినంత అవసరం ఏమొచ్చిందంటే వేరే ఎవరిని అనుకోలేదా? ఆవిడనే ఎందుకు అనుకున్నారు? ఇన్స్టాలో వీడియో రావడమే చాయిస్ అండి. నాగార్జున గారితో కలిసినట్టు ఫోటో ఏదో వచ్చింది, మన్మధుడు. ఈ అమ్మాయి ఎవరబ్బా అనేసి అనుకుంటే ఇలా మన్మధుడు హీరోయిన్ అండి. అవునా అని చెప్పి అన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ అమ్మాయిని తీసుకుంటే చాలా బాగుంటుంది అన్న ఆలోచన. సో అంతేకాని అంతకంటే ఏం లేదు. అంటే ఏదో వేరే హీరోయిన్లు కూడా 2-3 అనుకున్నాం. బట్ మన్మధుడితో ఆఫ్టర్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయిని తీసుకొస్తే చాలా బాగుంటుంది అన్న ఆలోచనతో తీసుకున్నాం. ఈ రోల్ చేయించిన తర్వాత మీకు సాటిస్ఫై అయ్యారు? ఐ మీన్ అంటే ఇప్పుడు వరకు డైలాగ్స్ అన్నీ ఇంగ్లీష్లోని హిందీలోని చెప్పింది, రేపు డబ్బింగ్ అయ్యాక తెలుస్తుంది ఏంటన్నది. సందీప్
ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఉన్నారు ఇందాక మాట్లాడుతూ కూడా చెప్పారు కదా 100 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? వస్తే చాలా బాగుంటుందండి, ఎందుకు అనుకోకూడదండి. బేసిక్లీ అండి నేను ఎప్పుడు సినిమా బాగుండాలి, జనానికి నచ్చాలని ఆలోచించా. బట్ ఇండస్ట్రీ నార్మ్స్ బట్టి నెంబర్స్ చాలా ఇంపార్టెంట్. సో ఈ సినిమాకి అన్ని కుదిరిని, సో పడుతుంది అనుకుంటున్నా. Anshuji, hi, myself Hemamali here. Hi, Hema. So after a long back, అందరూ చెప్తున్నారు, everyone is telling that after a long back you are appearing now with Mazaka. So what makes 20 minutes అన్న, అంతకంటే ఇంగ్లీష్లో కష్టం కదా, మేనేజ్ చేద్దామని మొదలుపెట్టి స్టార్ట్ చేసి చెప్తూ ఉంటే అది 1.5 hours అయింది. వీడు మధ్యలో ఉండి ఇలా చేతులు ముందు పెడుతుంది, చేతులు ముందు పెడుతుంది. ఎందుకు పెడుతుందంటే వాళ్ళ పిల్లల్ని పికప్ చేసుకోవటానికి, కిడ్స్ని పికప్ చేసుకోవటానికి స్కూల్ టైం అయితే నాతో ఈ కథ ఆపడం ఇష్టం లేక ప్రిన్సిపల్కి మెయిల్ చేసి వాళ్ళని మీ దగ్గర సేఫ్గా ఉంచండి, నేను సొంత టైంలో వస్తున్నాను, ఇమ్మీడియట్గా వేరే వర్క్లో ఉన్నానని చెప్పి అక్కడ వాళ్ళని వెయిట్ చేయించి నా కథ చెప్పడం, ఇది ఇంట్రెస్టింగ్గా ఉండి వదులుకోవడం ఇష్టం లేక తను వాళ్ళని హోల్డ్లో పెట్టి ఈ కథ కంప్లీట్ చేశారు, ఇమ్మీడియట్గా చేసింది. బట్ ఐఎమ్ సో హ్యాపీ ఆవిడ యశోద అయినందుకు ఈ సినిమాలో. Ritu, I'll do this movie and again I'll come in front of Telugu audience. What excites you more about Mazaka? A beautiful question. I think the script itself was fantastic, the whole story of the film, and in specific my role, like it's just a role that I could only dream of. I'm at that stage where it's quite difficult for me to know where I stand because I've been away for so long. So I guess, you know, there are so many different types of roles out there, it's just where I fit. But I just felt that when Prasanna Garu narrated the role to me, I just knew straight away it was something I had to do because there's so much scope for performance, and that's exactly what I wanted to showcase after 22 years. I didn't want to just come for a short stint and not sort of. See, actually we have watched you in Raghavendra and Manmadudu movie. Everyone will remember you in Manmadudu movie very much. Everyone is connected with the songs and the whatever the scenes and dialogues you have tell us, like coffee tagite telustadi, all these dialogues we used to remember. So do you think that this role will give you that standards according to you? I believe it will. ఆల్ ది బెస్ట్. త్రినాథ్ గారు వన్ క్వశ్చన్, ఆయన దగ్గర మైక్ ఉందండి. లో వేరే డైలాగ్ ఉంది, సెన్సార్ దగ్గర కానీ జీ దగ్గర కానీ ఇష్యూ వస్తుందా ఏంటి అంటే టైం లైన్స్లో ఉన్నాం, రిస్క్ చేసుకోవద్దని మార్చాం. కానీ అక్కడ డైలాగ్ ఏంటంటే పిఠాపురం ఎమ్మెల్యే గారు అప్పట్లేదు అంటే చూసి కంగారు పడడంలో తప్పు లేదురా అని ఉంది. ప్రసన్న గారు అంశు గారిది ఎంట్రీ ఒక డైలాగ్ ఉంది, ఆ డైలాగ్ మీకు చెప్పినప్పుడు ఏమనిపించింది ఏంటి? ఏం లేదు, నాకు చెప్పించారు చెప్పానండి. ఆ క్వశ్చన్కి ఆన్సర్ అది చెప్పలేమనే కదండి డైలాగ్. బేసిక్లీ అదే చెప్పండి, వాళ్ళతో మీకున్న వాళ్ళు చాలా మంచి ఫ్రెండ్స్, నా ఫస్ట్ అండ్ సినిమా హీరోయిన్లు అండి. సో ఆటోమేటిక్లీ ఆయన అందుకే అలా పెట్టించారు. అక్కడ మేము చెప్పినప్పుడే నవ్వేసాం, ట్రైలర్ ఎవరు చూసినా కూడా దాన్ని నవ్వారు. అదే వర్కింగ్. టీజర్ చూస్తుంటే ఇది మరో F2 లాగా నవ్వుకునేలాగా ఉందని అనిపిస్తుంది. మీకు బాగా నవ్వుకునే సినిమా అవుతుందండి, కానీ ఒక పక్క నక్కిన త్రినాథరావు ప్రశ్న బజవాడ మేటి సినిమా అవుతుంది. అండ్ నాకు ఆ మేటి సినిమాలు చాలా ఇష్టం. అంటే మనం మళ్ళీ థియేటర్కి వెళ్ళి సరదాగా నవ్వుకుని మీరు మళ్ళీ అది తర్వాత డిజిటల్గానో టీవీలో వచ్చినప్పుడు కూడా బిట్లు చూసి ఎంజాయ్ చేసే సినిమాలు. ఈ సినిమా మీకు బిగినింగ్ నుంచి ఎండ్ దాకా నవ్వుకుంటూనే ఉంటారు. అండ్ ఆల్బమ్గా కూడా సూపర్గా కుదిరిందండి. సో విల్ బీ అ ప్రాపర్ పాప్కార్న్ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ ఫిల్మ్. త్రినాథరావు గారు ఇక్కడే లాస్ట్ పల్సర్ బైక్ సాంగ్ చాలా మంచి కిక్ని తీసుకొచ్చింది. అయితే ఈ సినిమాలో అలాంటి ఏదన్నా ఒక అంశాన్ని తీసుకుని, ఎందుకంటే ఈ సినిమా చూడంగానే సినిమా చూపిస్తామా వైబ్స్ కనబడుతున్నాయి. సో అందులో ఎలాగైతే రాజ్ తరుణ్ గారు ఆయన ఎంత హింసిస్తారో, సో ఇందులో వీళ్ళిద్దరూ కలిసి ఇంకేదో చేస్తారన్న ఫీల్ అయితే వచ్చింది ఆఫ్టర్ సీయింగ్ దట్ టీజర్. సో ఇందులో ధమాక్ లైక్ పల్సర్ బైక్ సాంగ్ లాంటివి ఏమన్నా హిడెన్స్ ఉన్నాయా? ఇప్పుడు ఈ ట్రైలర్ మేము కట్ చేసేటప్పుడు కూడా ఆ షార్ట్ వేయడానికి అందుకే భయపడ్డాం. మళ్ళీ ఇది సినిమా చూపిస్తాం లాంటిది అనుకుంటారా, వీళ్ళేంది అన్నీ మామయ్య కథలు అల్లుళ్ళు కథలే తీస్తున్నారని అనుకుంటారా, వద్దులే ఈ షార్ట్ అవాయిడ్ చేసేద్దాం అని అనుకుని సరే ఇంకా ఒక పంచ్ ఉంది కదా వేద్దామని చెప్పేసాం. బట్ సినిమా చూపిస్తాం ఆమెకి దీనికి ఎటువంటి అలాంటి అసలు మామూలు కథ కాదు ఇది. అదే అండి, కొంచెం జోనర్ ఐ మీన్ క్యారెక్టరైజేషన్స్ మారినాయి కానీ ఆ ఎసెన్స్ మాత్రం అలాగే ఉంది. గతంలో మీరు మామ అల్లుళ్ళలో ఎవరిని ఇరిటేట్ చేసినా, ఎవరి మీద పంచి డైలాగులు వేసినా ఆ సినిమా సూపర్ హిట్. నేను లోకల్ చూసుకోవచ్చు, ఆయన మీద డైలాగులు వేయడం అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. అందుకే అంటున్నారు లైక్
దిస్ ఆల్సో. ఇంకా పల్సర్ బైక్ లాంటి సాంగ్ అంటే ప్రస్తుతానికైతే అంటే ఆ సినిమాకి అది సూపర్ హిట్ అయింది, మళ్ళీ అదే ఫాలో అయితే సేమ్ ఫార్ములా అనుకుంటారు. ప్రస్తుతానికి అలాంటిది ఏం లేదు, అలాంటి ఆలోచనలు కూడా లేదు. సినిమా ఇట్ సెల్ఫే ఎంటర్టైనర్గా ఉంది. రాజేష్ గారు, వన్ లాస్ట్ క్వశ్చన్ రాజేష్ గారు. సో అంటే ఇండస్ట్రీలోకి రావాలని ఎందుకంటే ఇంట్రోవర్ట్లు చాలామంది దూరంగా ఉంటారు ఫిల్మ్ ఇండస్ట్రీకి. సో మీకు ఎందుకు అనిపించింది? మీ రోల్స్ చూసినా నిజంగానే చాలా ఇంప్రెసివ్గా ఉంటాయి తెలుగు అమ్మాయిగా. సో ఎట్లా అనిపిస్తుంది ఇండస్ట్రీలో ఉండడం కావచ్చు, ఇంట్రోవర్ట్గా ఉండి ఒక హీరోయిన్ రోల్స్ చేయడం? అంటే ఇంకా చాలామంది యాక్టర్స్ ఉన్నారు కదా హూ ఆర్ ఆల్సో ఇంట్రోవర్ట్స్ బట్ గుడ్ యాక్టర్స్. అండ్ ఐ బికేమ్ అన్ యాక్టర్ బై ఛాన్స్ అండి. నేను యాక్టర్ అవ్వాలని ఇప్పుడు అనుకోలేదు, ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటాను. బట్ మై జర్నీ సో ఫార్ హ్యాస్ బిన్ గ్రేట్. I've been working on some amazing films and getting to work with some fun teams. So far my journey has been good. Sandeep garu. So